హాయ్ వ్యూవర్స్. ఈరోజు కరోనాకి కుల మత ప్రాంతం స్టేటస్ ఏమీ భేదాలు లేకుండా అందరిని చుట్టుముట్టేస్తూ ఉంది. ఫస్ట్ విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళకి, తర్వాత రెసిడెన్స్ పర్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే డెలిగేట్స్, బిజినెస్ చేసేవాళ్ళు, వివిఐపీలు, ఆ తర్వాత రిక్షా తొక్కునే కార్మికుడి దగ్గర నుంచి పొలిటీషియన్ వరకు, అంటే ఏ ఒక్కరు వదిలిపెట్టి అందరికీ వచ్చేస్తూ ఉంది. ఈ మూమెంట్లో ఇప్పటికే కొంతమంది ప్రముఖులు మరణించారు కరోనాతో, మరి కొంతమంది కోలుకున్నారు, ఇంకొంతమంది యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ప్లాస్మాను కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ వేలో తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బాహుబలిని అద్భుతంగా ప్రపంచానికి అందించినటువంటి జక్కన్న రాజమౌళి కరోనా పాజిటివ్ బారిన పడ్డాడు. ఆయన ట్వీట్ చేయడం జరిగింది, జ్వరం తప్ప వేరే లక్షణాలు ఏమీ లేవు, బట్ కరోనా పాజిటివ్, మా ఫ్యామిలీ అంతా కూడా క్వారంటైన్లో ఉన్నాం, జాగ్రత్తగా తీసుకుంటూ ఉన్నాము అనేసి. దాంతో వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా అంతా కూడా సార్ గెట్ వెల్ సూన్, ప్లీజ్ టేక్ కేర్, లైక్ ఇవిలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే మరి అందరిలాగా పోస్టులు పెడితే తన గుర్తింపు ఏంటనుకున్నాడేమో తెలియదు, కానీ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. అది చూసి జనాలు అనుకుంటున్నారు రాజమౌళికి కరోనా అయినా వర్మ ఏందయ్యా మాకు ఈ కర్మ అనేసి. ఎందుకు ఈ రకంగా అన్నారంటే, రాజమౌళి ఆయన ట్వీట్ చేసిన దానికి ఈ వర్మ ఇచ్చిన రిప్లై ఏంటి అంటే, సార్ మీ సోల్జర్ బాహుబలిని పిలిపించండి, వైరస్ని ముడ్డి మీద తన్ని పంపించేస్తాడు అని. అంటే కరోనా వైరస్ నేను బాధపడుతూ ఉన్నాను, త్వరలో రికవర్ అవుతాను, యాంటీబాడీస్ ఎప్పుడెప్పుడు డెవలప్ అవుతాయని చూస్తున్నాను, ప్లాస్మా ఇస్తానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఆయన చాలా స్పోర్టివ్గా ఆయన చెప్తే, వర్మ వచ్చేటప్పటికి వెటకారంగా పోస్ట్ పెట్టాడు. అప్పుడు అంత అనుకున్నారు, మామూలుగా పెడితే వర్మ ఎందుకు అవుతాడులే, కామన్ కదా అంతా పట్టించుకోండి అబ్బాయి అని. కానీ తర్వాత ఇండెప్త్ వెళ్తే తెలిసింది ఏంటంటే, పాపం తనైతే కామెడీ చేద్దామని చూశాడు, బట్ అట్ ది సేమ్ టైం రాజమౌళి గారికి ఏమంటారు మంచిగానే కోరుకున్నాడు మేడం త్వరగా రికవర్ అవ్వాలని. ఆ ట్వీట్ యాస్టీగా చూద్దాం చూడు. సార్, జస్ట్ కాల్ యువర్ సోల్జర్ బాహుబలి and get corona kicked on its ass. Jokes apart, I am sure you and your family will be super alright soon. చూసారా, ఎవరైతే రాజమౌళి అభిమానులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా చదవకుండా వర్మని గనక వర్మ మాకేంది ఈ కర్మ అనుకుంటే తప్పే. ఎందుకంటే వర్మ గురించి మీకు తెలిసిందే, ఏదైతే చేస్తూ ఉంటాడు, ఏదనిపిస్తే అంటూ ఉంటాడు. కానీ మళ్ళీ కాసుడికి యథావిధి నార్మలే. పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఆడుకున్నాడు మీరు అంతా చూశారు. కానీ మొన్న వచ్చిన ఈ పవర్ స్టార్ సినిమాలో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మరి నేను నీకు అతిపెద్ద భక్తుడిని అనే వేలో చూపించుకోగలిగాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సింపుల్, సొసైటీలో చాలామందికి కరోనా వస్తూ ఉంది, వాళ్ళకి మన జాగ్రత్త చెప్పాలా, గెట్ వెల్ సూన్, త్వరగా రికవర్ అయ్యి రండి, సంతోషంగా మేము ఎదురు చూస్తుంటా అనేసి ధైర్యం ఇవ్వాలి. కానీ జోక్స్ అని చెప్పేసి వర్మలాగా అర్థం కాకుండా కొంచెం అబ్యూజువల్గానో లేదంటే సమయం సందర్భం లేకుండా ఇస్తే మాత్రమే అంతా అంటారు. ఏమనయ్యా అంటే, వర్మ మాకేంది కర్మ, ఇంక వదలవయ్యా మమ్మల్ని, ఈ టైంలో కూడా ఏంటి నీ కుళ్ళు జోకులు అనేసి. సో ఇటువంటి జోకులు కట్టి పెట్టండి, అవతల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, బట్ కొంచెం సొసైటీకి అర్థమయ్యే విధంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా, అంతే తప్ప ఎవడరా ఈ టైంలో వచ్చేసి కుళ్ళిపోయిన జోకులు అనే వేళ మాత్రం వేయొద్దు. సో కన్క్లూజన్ ఒకే ఒకటండి, రాజమౌళి త్వరగా రికవర్ అవుతాడు, రికవర్ అయిన తర్వాత ప్లాస్మా బ్యాంక్ వెళ్ళేసి అక్కడ ఆ ప్లాస్మా చికిత్సకి ఎవరైతే అవసరం ఉందో బ్లడ్ అది కూడా డొనేట్ చేస్తాడు. ఐఎమ్ షూర్ అతను అతని ఫ్యామిలీ త్వరగా రికవర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.